సార్ గురించి ముందు చెప్పాను, స్పీచ్ అనగా చెప్తా. కాంట్రిబ్యూషన్ ఏంది, మా మధ్య అనుబంధం ఏంది, మా ఫ్రెండ్షిప్ ఏంది. మదన్ జీ, థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, నేను ఒక సాధారణమైన మనిషిని. ఒక అరగంట క్రితం కూడా ఈ ఎల్సిడీలు, ఆ కెమెరా ఇవన్నీ అరేంజ్ చేస్తూ తిరుగుతున్నవాడిని. కానీ ఇప్పుడు మీ ముందు నేను నిలబడడానికి కారణం ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ని మీతోటి పంచుకుంటే, ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఏదైనా ఉపయోగపడితే, ఎస్, మీ జీవితానికి కొంత ఉపయోగకరంగా ఉంటుందేమో అనేది నా ఉద్దేశం. ఈరోజు నేను తీసుకుంటున్నటువంటి టాపిక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏమిటి? ఎస్, ఎగ్జాక్ట్లీ, ఆత్మవిశ్వాసం. మనం ఏ పని చేసినా, లేదు ఎవరిగా ఎలా మారాలనుకున్నా, మొట్టమొదట కావాల్సినటువంటి విషయం ఆత్మవిశ్వాసం. ఇది లేకపోతే మనిషి అధఃపాతాళానికి అణగదొక్కబడతాడు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. మీరు పెద్ద పెద్ద వాళ్ళ చరిత్రలు చూస్తే మీకు ప్రధానంగా కనిపించేటటువంటి విషయం ఆత్మవిశ్వాసం. బిఫోర్ గోయింగ్ టు మీరు చాలా మందిని చూస్తూ ఉంటారు. అంటే దీంట్లో కొన్ని రకాలు ఉన్నాయి, ఆ రకాలు వాటి గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, మీకు ఒక 5 minutes ఒక వాయిస్ని మీకు వినిపిస్తాను. మీరు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మీరు ఆ వాయిస్ మీద మీ కాన్సన్ట్రేషన్ని పెట్టండి. ఆత్మవిశ్వాసపరులైన కొందరు వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర. విశ్వాసం అనేది మనిషిలోని దివ్యత్వాన్ని బయటకు తీస్తుంది. మీరు దేన్నైనా సాధిస్తారు. అఖండ శక్తిని ప్రదర్శించడానికి కావలసిన ప్రయత్నం చేయనప్పుడే మీకు అపజయం కలుగుతుంది. ఒక వ్యక్తి కానీ జాతి కానీ తనలో తనకు విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోతుందో అప్పుడే ఆ వ్యక్తి జాతి మరణించినట్లు లెక్క. మనలో మనకు విశ్వాసం, భగవంతుడిలో విశ్వాసం, ఇవే గొప్పదనానికి మూల కారణాలు. మన 3 కోట్ల దేవతలలోనూ మనకు విశ్వాసం ఉన్నా, అడపాదడప విదేశీయులు మన మధ్య చొప్పిస్తూ వస్తున్న దేవతలందరిలోనూ మనకు విశ్వాసం ఉన్నా, మనపై మనకు విశ్వాసం లేకపోతే మనకు నిష్కృతి ఉండదు. ఆత్మకు సాధ్యం కానిది ఏదీ లేదు. పాపం అనేది ఏదైనా ఉంటే అది మనం దుర్బలమని లేదా ఇతరులు దుర్బలని అనడమే. ఇంతకు మించి పాపం మరొకటి లేదు. మీరే విధంగా కాదలుచుకుంటారో ఎవరి నుండి ఏమీ ఆశించవద్దు. ఒక్కసారి మీరు మీ జీవితాలను సింహావలోకనం చేసుకుంటే ఏనాడు లభించని అన్యుల సహాయానికై వృధాగా శ్రమపడినట్లు అర్థమవుతుంది. మనకు కావలసిన లభించే సహాయం అంతా లోనుండి మనం అపార శక్తివంతులమన్న విషయాన్ని ఎన్నటికీ మరవకండి. మనం ఆ పరమాత్ముడి బిడ్డలమే. అమే శక్తి సంపన్నుడైన ఆ విశ్వాత్మకుడి ప్రతిరూపాలం. మనం పవిత్ర పరిపూర్ణ జీవనులం. ఈ భూమి మీద పుట్టిన దివ్యాత్మ ప్రతిబింబాలం. మనం పాపులమా? మానవుణ్ణి పాపి అనడమే అన్ని పాపాలకు మించిన పాపం. ఇంతకు మించిన దూషణ వాక్యం మరొకటి లేదు. మానవుడు పాపి కాడు, అమృతపుత్రుడు. ఓ సింహ సదృశులారా లేవండి, గొర్రెల వలె బలహీనుల వలె భ్రాంతిని వీడండి. మనం శాశ్వత ఆనందానికి వారసులం, అమృతాత్ములం, సర్వస్వతంత్రులం. పోరాటాలను పొరపాట్లను ఎన్నడూ నిబిడీకృతంగా ఉన్న బలాన్ని గురించి వారికి బోధించండి. ఉపనిషత్తులన్నీ ఎలుగెత్తి చాటే ఒకే ఒక్క పదం నిర్భయత్వం. వేదాంతాలన్నీ ఉపదేశించే ఏకైక మంత్రం నిర్భయత్వం. మీరు జాగ్రత్తగా గమనిస్తే నేను ఉపనిషత్తుల నుండి తప్ప దేని నుండి ఉదహరించడం లేదని గుర్తించగలరు. వేదాంతాలన్నిటిలోనూ సారాంశం బలం. ఈ ఒక్క మాటలోనే సారాంశం అంతా ఇమిడి ఉంది. యువకులకు నేను ఇచ్చే సలహా ఒక్కటే, బలవంతులై ఉండండి. బలహీనులుగా ఉండి భగవద్గీత పఠించడం కంటే బలవంతులై బాలాడే వారిని భగవంతుడు దగ్గరకు తీస్తాడు. మీ కండలను బలవంతంగా చేస్తే భగవద్గీతను మరింత బాగా అర్థం చేసుకోగలరు.
బలమే ప్రాణం, బలహీనతే మరణం, బలమే సంతోషం శాశ్వతం, అమృత జీవనం. బలహీనతే ఎడతెగని ప్రయాస, దుఃఖం, బలహీనతే మరణం. విజయాన్ని సాధించాలంటే అద్భుతమైన పట్టుదల, సంకల్ప బలం ఉండాలి. పట్టుదల గల వ్యక్తి నేను ఈ సముద్రాన్ని దాటగలను, కొండలను పిండి చేయగలను అని అనగలడు. ఈ రకమైన సంకల్ప బలాన్ని, శక్తిని కలిగి కష్టపడి పనిచేస్తే మన గమ్యాన్ని మనం తప్పక చేరగలం. బలమైన, ఉత్సాహవంతులైన, శక్తివంతులైన, విశ్వాసపాత్రులైన యువకులు 100 మంది లభిస్తే ఈ ప్రపంచ చరిత్రను మార్చవచ్చు. భేరీలు, తూర్యనాదాలు, డంకా నగారాలు, వీటి ఘోషను వినండి. మన బాలురులో శక్తిని, ఉత్సాహాన్ని, సమర శంఖారావాన్ని పూరించండి. తిని కూర్చుని వృధాగా కాలక్షేపం చేసే అజ్ఞాన జీవనం కంటే మరణమే మేలు. పరాజయం పొంది మనుగడ సాధించడం కంటే రణరంగంలో ప్రాణాలు అర్పించడం ఉత్తమం. అకర్మణ్యతను మీ నుండి పారద్రోలండి. రండి, వీరోచిత కార్యాన్ని ఏదైనా చేద్దాం. మనస, వాచ, కర్మణ, త్రికరణ శుద్ధిగా తాము చేసే పరోపకార కార్యాల ద్వారా ప్రపంచాన్ని సంతోషపరిచేవారు. ఇతరులలోని సౌశీల్యం చిన్నదైన పర్వతమంతగా పెంచి శ్లాఘించడం ద్వారా హృదయాలను వికసింపజేసేవారు మహాత్ములని అనిపించుకుంటారు. ప్రతి వ్యక్తి తన శక్తి కొద్ది శ్రమ చేయనిదే ఏ కార్యమైనా సాధ్యమవుతుందా? క్రియాశీలిని, సింహ సదృశ ధైర్యవంతులను మాత్రమే విజయలక్ష్మి వరిస్తుంది. వెనుక్కు చూడవలసిన పని లేదు. మున్ముందుకు సాగండి. అంతులేని శక్త్యుత్సాహాలు, ధైర్యం, సహనం ఇవి ఉంటేనే ఘనకార్యాలు సాధ్యపడతాయి. నిరాశపడవద్దు. మీరు నడిచే బాట కంటకావృతమైన, కీకారణ్యమైన వెనుకడుగు వేయవద్దు. లేవండి, మేల్కోండి, మీ గమ్యాన్ని చేరండి. గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది వివేకానంద తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్తో, నా వాయిస్తో చేయబడింది. దాదాపు 50,000 సీడీలు రామకృష్ణ మఠ్ వాళ్ళు దీన్ని ప్రచారం చేశారు. ఇప్పుడు మీకు ఆత్మవిశ్వాసం అంటే ఎలా ఉంటుంది, మనిషిలో ఉండేటటువంటి ఉత్తేజం ఎలా మనిషిని కదిలిస్తుంది అనేది మీకు కొంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. యామ్ ఐ రైట్ ఆర్ నాట్? ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటటువంటి టాపిక్లో 4 అంశాల గురించి మనం టచ్ చేస్తాం. ఆత్మవిశ్వాసం అంటే ఏమిటి, ఆత్మవిశ్వాసం ఎన్ని రకాలు, ఓ చిన్న పరీక్ష, ఆత్మవిశ్వాసాన్ని మనం ఎలా పెంపొందించుకోగలం. అసలు ఆత్మవిశ్వాసం అంటే ఏమిటంటే, నేను ఏదైనా చేయగలను, నేను బాగా చేయగలను, ఈ పనిని నేను ఎట్టి పరిస్థితుల్లో నేను సాధించగలను. మన బలాన్ని, బలహీనతల్ని మనం అర్థం చేసుకొని ముందుకు నడవడం, ప్లస్ ఏ పరిస్థితుల్లో అయినా నైపుణ్యంతో, తెలివితో, శక్తితో పనిచేయడమే ఆత్మవిశ్వాసం. వీటికి మీరు ఒకటే, ప్రపంచంలో ఏ అంశంలో అయినా సరే ఇది చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది. దీంట్లో 3 రకాలు. ఒకటి తక్కువ ఆత్మవిశ్వాసం, లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దాన్ని తెలుగులో ఆత్మన్యూనత అంటారు. రెండవది ఆప్టిమల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సరి అయినటువంటి ఆత్మవిశ్వాసం. మూడవది ఎక్కువ ఆత్మవిశ్వాసం, దీన్నే ఈగో అంటారు. మోతాదు ఎక్కువైతే జరగబోయే పరిణామాలు మీ అందరికీ తెలుసు. తక్కువ ఆత్మవిశ్వాసం అనేది ఎలా ఉంటుంది, వాటి క్యారెక్టరిస్టిక్స్, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. పోతే అసలు ఈ తక్కువ ఆత్మవిశ్వాసం, ఆత్మ న్యూనత ఎందుకు ఏర్పడుతుంది? మీరేమనుకోనంటే నేను ఈ మాట మాట్లాడతాను. ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఉన్నారు అనుకుంటున్నాను కొంతమంది. మొట్టమొదటి కారణం తల్లిదండ్రులు. మీరు ఏమన్నా అనుకోండి, దీనికి మొదటి కారణం తల్లిదండ్రులు అయితే రెండో కారణం మీ టీచర్లు. అండ్ మూడవ కారణం ఎవరయ్యా అంటే ఎస్. కాబట్టి వాళ్ళ వలన మనం స్ఫూర్తిని పొందుతూ తక్కువ ఆత్మవిశ్వాసానికి లోనవుతుంటాం. అట్ ద సేమ్ టైం ఆప్టిమల్
సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి కూడా కారణం వాళ్ళే. మీరు ఇందాక తక్కువ ఆత్మవిశ్వాసానికి ఎవరైతే కారణం అని అనుకున్నామో ఎక్కువ అంటే సరి అయిన ఆత్మవిశ్వాసానికి సరి అయిన మార్గంలో నడపడానికి కూడా కారణం ఎవరయ్యా అంటే ఇందాక మనం అనుకున్నటువంటి అదే క్యారెక్టర్స్. కానీ ఈ మూడవ క్యారెక్టర్ ఉన్నదే ఎక్కువ ఆత్మవిశ్వాసం, దీనికి మాత్రం వీళ్ళెవ్వరూ కారణం కాదు. వాళ్ళను వాళ్ళు అతిగా ఊహించుకోవడమే మూడో దానికి కారణం. సరే, తక్కువ ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళల్లో క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటాయి అనేది ఒకసారిగా ఆలోచిస్తే, వాళ్ళు గిరిగీసుకొని బతుకుతుంటారు. అంటే ఒక బౌండరీ, సేఫ్టీ జోన్ అంటారు. వాళ్ళు దాంట్లో నుంచి బయటకు రారు. చాలబ్బా, నాకు కావాల్సిందేదో నేను సంపాదించుకుంటున్నా, ఇంకెందుకు నేను పరిగెత్తాలి అంటే కోర్స్ ఆ కోవలోకి నేను కూడా వస్తాను. యా. సో రెండవది, వీళ్ళకి ఓటమి అంటే భయం. అందువల్లనే ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు పోలేరు. నేను ఈ క్యారెక్టర్స్ అన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరందరూ ఉద్యోగాల కోసమో లేకపోతే జీవితంలో అభివృద్ధి కోసమో కొన్ని మంచి విషయాలు నేర్చుకుందామని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు. ఈ క్యారెక్టరిస్టిక్స్ మీలో ఉంటే మీరు ఏం చేయాలి అనేది తర్వాత మనం మాట్లాడుకుందాం. అందుకు ఈ క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్తున్నా. వీళ్ళు ఖచ్చితంగా మాట్లాడలేరు. వాడేంద్ర నంగిగా మాట్లాడతాడని అంటారే, ఆ నంగిగా మాట్లాడేదానికి కారణం ఏందనంటే ఆత్మన్యూనత. వాడి మీద వాడి కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని భయం. ఈ ఆత్మన్యూనత కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. తల్లిదండ్రులు ఇంట్లో ఏం చెప్తారంటే, ఫస్ట్ రే పక్కింటోడు చూడరా ఎంత బాగా చదువుతున్నాడో, నువ్వు ఉన్నావు ఎందుకు, ఏమై రైట్, ఇట్లాంటి చాలాసార్లు వినుంటావు. వాడు చూడరా ఎటువంటి ఉద్యోగం చేస్తున్నాడో, నీకేం పోయే కాలం. ఇవన్నీ మనిషిని ఎక్కడికి తీసుకెళ్తాయనంటే ఈ ఆత్మన్యూనత స్థితికి తీసుకెళ్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు తప్పులు చాలా తరచుగా చేస్తూ ఉంటారు. ఆ తరచుగా చేస్తూ కానీ ఈ తప్పుల్ని కప్పి పెట్టుకోవడానికి ఇంకొకడికి తెలియకుండా, ఇది అండర్లైన్. వాళ్ళు తప్పులు చేయడానికి వెనకాడరు, తప్పులు చేయకుండా ఉండరు, కానీ ఇంకొకటికి తెలియకుండా ఉండడానికి మాత్రం చాలా ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ గాసిప్స్కి వీళ్ళు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మీరు ఇటువంటి వాళ్ళకి ఏదైనా ఒక విషయం చెప్తే వీళ్ళు ప్రపంచం అంతా మీకు ఇంకొక మంచి ఇదేంటంటే, చాలా వెరీ గుడ్ అడ్వర్టైజర్స్. మీరు ఏదైనా మార్కెట్లోకి ఒక విషయాన్ని చెప్పదలుచుకుంటే వీళ్ళకి చెప్పండి, వీళ్ళు మొత్తం ప్రపంచం అంతా టమ్కేసి వస్తారు. గాసిప్స్కి ఎక్కువ, గాలి వార్తలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వీళ్ళు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. ఇప్పుడు సరదాగానే మనతోటి మాట్లాడుతూ ఉంటారు, ఎందుకో వాళ్ళకి ఉన్నట్టుండి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అటు తిరిగేసి మళ్ళీ వస్తారు, లేకపోతే మీతో మాట్లాడుతూ మీతో ఫైర్ అవుతారు. అండ్ వీళ్ళని కుంచిత మనస్కులు అంటారు. కుంచిత మనస్కులు అని అంటే, ఎస్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ రైట్, నారో మైండెడ్. వీళ్ళు ఓపెన్ మైండెడ్నెస్ ఉండదు, ఈర్ష్య ఎక్కువ ఉంటుంది, బాధ్యతలు తీసుకోరు, అసౌకర్యంగా ఉంటారు. నిజమైన స్నేహితులు వీళ్ళకి ఎవ్వరూ ఉండరు. ఒకవేళ మీరు వాడిని స్నేహితుడిగా భావించినా వాడు మాత్రం మిమ్మల్ని స్నేహితుడిగా భావించడు. అండ్ వీళ్ళు నలుగురికి దూరంగా ఉంటారు, అలోన్గా, అంటే ఒంటరిగా. ఇంట్రావర్ట్ అనేటటువంటి పదం ఇక్కడ సరిపోతుందేమో. అంటే ఆప్టిమల్ సరి అయినటువంటి ఆత్మవిశ్వాసం కలిగినటువంటి మనుషులు ఎలా ఉంటారు అని అంటే, నిర్ణయాలకు కట్టుబడి ఉంటారు ఎప్పుడు. వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారు అని అంటే అది అయిపోయేదాకా
ఆ పని పూర్తయ్యేదాకా దాన్ని వదలరు. అండ్ బాధ్యతలను తీసుకునేదానికి సిద్ధపడతారు. వీళ్ళు ఎప్పుడు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక జస్ట్ ఓ చిన్న ఉదాహరణ. ఇక్కడ ఒక ఎక్స్ట్రా ల్యాప్టాప్ ఉంది. నేరుగా అతను బాధ్యతగా తీసుకెళ్ళి ఒక వాలంటీరు తన దగ్గర పెట్టుకున్నాడు. సో ఎప్పుడు బాధ్యత తీసుకునేటటువంటి మనుషులు ఎలా ఉంటారనంటే వాళ్ళు చాలా నిర్ణయాత్మకమైనటువంటి విషయాల్ని తీసుకుంటూ ఉంటారు. ఆశావాద మనస్తత్వం అంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. ఎప్పుడు మంచి జరుగుతుంది, మంచిగానే ఆలోచిస్తారు, మంచిగానే ఉంటారు. అండ్ వీళ్ళు ఎవరితో అయినా ఒకసారి ఒక ర్యాపో, ఒక సంబంధాన్ని నెలకొల్పుకున్నారంటే అది ఫరెవర్గా ఉంటుంది. వీళ్ళు చక్కటి స్నేహశీలురు. మంచి ఇట్లాంటి వాళ్ళతో మీరు బ్రహ్మాండంగా స్నేహం చేయొచ్చు, నమ్మొచ్చు. నమ్మకమైనటువంటి స్నేహితులు. అంతేకాదు వీళ్ళల్లో ఉండేటటువంటి ఇంకొక ప్రధానమైన గుణం ఏమిటంటే వీళ్ళు స్వయం ప్రేరితులు. వీళ్ళు వాళ్ళ సెల్ఫ్ మోటివేషన్. ఇందాక ఈ 5-6 రోజుల నుంచి మీరు ఈ మాట చాలా ఎక్కువ సార్లు వినుంటారు. సెల్ఫ్ మోటివేటర్స్. వాళ్ళలో ఒక తెలియని అర్జీ ఉంటుంది, ఒక తెలియని ఒక అగ్ని వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఇంకొక మంచి లక్షణం, కొత్త అవకాశాల కోసం లేదా కొత్త సవాళ్ల కోసం వీళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఏదైనా ఒక కొత్త అవకాశం వచ్చిందనుకోండి, ఇమ్మీడియట్గా వీళ్ళు ముందుంటారు. ఒకవేళ ఇందాక చెప్పుకున్నటువంటి ఇంకొక క్యారెక్టర్ వాళ్ళు ముందుకు వచ్చినా వాళ్ళు వెనకనే నిలబడతారు తప్ప ముందుకు అడుగు వేయలేరు. అండ్ ఎప్పుడు తమ చేతలకు మెరుగు పెడుతూ ఉంటారు. అంటే ఒక పనిని బాగా ఇంకా ఇంకా నైపుణ్యంతో ఇంకా అద్భుతంగా ఎలా చేయాలి అనే తపన వాళ్ళలో ఎప్పుడూ ఉంటుంది. ఈ రెండు క్యారెక్టర్లకి మధ్య ఉండేటటువంటి వ్యత్యాసాలని మనం ఇప్పుడు గమనిద్దాం. ఎప్పుడు ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఇతరుల గురించి మాట్లాడరు. వాళ్ళు కొన్ని సిద్ధాంతాల గురించి, కొన్ని మంచి మంచి విషయాల గురించి, వీటిని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అదే ఆత్మన్యూనతతో ఉన్నటువంటి వాళ్ళు ఇతరుల గురించే ఎక్కువ మాట్లాడుతుంటాడు. వాడట్లా, వీడిట్లా. మీరు చూడండి, మీరు ఇళ్లల్లో అంటే క్షమించాలి నన్ను ఆడవాళ్ళు, మీరు ఇళ్లల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని కానీ చూస్తే వాళ్ళు ప్రధానంగా చేసేటటువంటి పని ఇదే. పక్కింటామే అది, పక్కింటామే ఇది. ఏమమ్మా, ఆమె రైట్ ఆర్ నాట్? ఈ క్యారెక్టర్లని మనం ఊరికే మాట్లాడుకోవట్లేదు. ఈ క్యారెక్టర్లని ప్రతి నిమిషం, ప్రతి క్షణం మనం చూస్తూ ఉంటాం. అండ్ సర్దుకుపోయే మనస్తత్వం ఉంటుంది. ఏదైనా విషయం వస్తే, సపోజ్ ఏదైనా ఒక వాదన వచ్చిందనుకోండి, వస్తే వీళ్ళు వాదనలో గెలవకపోయినా సరే అవతల వాడు తప్పు చెప్తున్నాడు అయినా మొండి. సరే, మన వాళ్ళు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలీదు. వీళ్ళకి మొదటి రకం వాళ్ళకి ఓర్పు ఎక్కువ ఉంటుంది. వాడు చెప్తే నేను చేసేది ఏంది అని, అంటే వాడి ముందేమో చేతులు కట్టుకొని నిలబడతారు, వెనక్కి వచ్చి వాళ్ళని తిడుతూ ఉంటారు. మొదటి రకం వాళ్ళు విశ్వసనీయత ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడూ తికమక పడుతూ ఉంటారు. క్యారెక్టర్ మీద చాలా గట్టి నమ్మకం ఉంటుంది వాళ్ళకి. ఆత్మవిశ్వాస పరులకి చాలా గట్టి నమ్మకం క్యారెక్టర్ మీద, వాళ్ళ క్యారెక్టర్ మీద. అండ్ వీళ్ళు ఎప్పుడు తమ రెప్యుటేషన్ గురించే ఆలోచిస్తుంటారు. అంటే రెప్యుటేషన్ అంటే పక్కవాడు ఏమనుకుంటాడో, పక్కవాడు ఏమనుకోకపోతే వీడు ఎన్ని తప్పులైనా చేస్తాడు. సో పక్కవాడు ఏమనుకుంటాడో అనేటటువంటి ఉద్దేశంతోనే వీడు పనిచేస్తాడు తప్ప, నిజంగా చెప్తున్నాను,
ఇటువంటి వాళ్ళు వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకరు, పక్క వాళ్ళ బ్రతికే వీళ్ళు బ్రతుకుతుంటారు. ఎందుకంటే ఎంతసేపటికి వాడేమనుకుంటాడో అని వీడు పనిచేస్తుంటాడు కాబట్టి వాడి బ్రతుకు వీడు బ్రతుకుతాడు తప్ప వీడి సొంతగా బ్రతికేటటువంటి అవకాశం ఉండదు. పోతే వీళ్ళు మొదటి రకం వాళ్ళు ఇన్వైట్ ఆల్ ద నాలెడ్జ్, అండ్ రెండో వాళ్ళు ఇందాక మన మిత్రుడు చెప్పాడు నేరో మైండెడ్ పీపుల్. దే క్లోజ్ ద డోర్స్, దే డోంట్ అలౌ ఎనీ నాలెడ్జ్. వాట్ ఎవర్ ద నాలెడ్జ్, వాట్ ఎవర్ ద థింగ్స్ దే నో దట్ దిస్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇదే నాకు అన్నీ తెలుసు అనేటటువంటి మనస్తత్వం ఉంటుంది. పోతే మొదటి వాళ్ళు స్వయం శక్తి మీద ఆధారపడతారు, రెండో వాళ్ళకి పారాసైటిక్ నేచర్ ఉంటుంది, అంటే ఇతరుల మీద ఆధారపడి బ్రతకడం. తమను తాము నడిపించుకునే శక్తి మొదటి వాళ్ళకుంటే రెండో వాళ్ళు ఎప్పుడూ తప్పుదారిలో నడుస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు దాకా మనం 2 క్యారెక్టర్లను గురించే మాట్లాడుకున్నాం. 3వ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? మన ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు వీళ్ళని కానీ గమనిస్తే, అంటే నేను ఎందుకు అంటున్నానంటే నేను చాలామందిని చూశాను, వాళ్ళల్లో ఇది చాలా ఎక్కువ ఉంటుంది. నేను వన్స్ ఐ మెట్ ఏ ఐఏఎస్ ఆఫీసర్, పేరొద్దు, ఆయన ఏమన్నాడంటే మేము ఐఏఎస్ అండి అని అన్నాడు. నేను అతనికి మొట్టమొదట ఏం చెప్పానంటే, ఎంతోమంది నీకంటే తెలివిగల వాళ్ళు అవకాశాలు లేక వదిలేస్తే నీకు ఈ సీటు దక్కిందయ్యా, నువ్వు అంత మాత్రాన చాలా తెలివిగలవాడివి అనుకోబాకు అని చెప్పాను. సో ఈగోయిజం అండ్ ఇవి ఎక్కువ ఈ ఐఏఎస్, ఐపీఎస్, పోలీస్ పర్సనల్స్ అండ్ గూండాలుగా ఉండి పొలిటీషియన్స్ అయినటువంటి వాళ్ళు, వీళ్ళందరిలో చాలా ఎక్కువ కనిపిస్తాయి ఇవి. తామే అధికులమనే భావన, ఇతరులను చికాకు పెడుతూ ఉంటారు, ఎవరిని లెక్క చేయరు, అధికారులను సైతం కించపరచడానికి వెనకాడరు, అండ్ కింద పడ్డ వాళ్ళదే పై చేయి అంటుంటారు, మొండి వాదన చేస్తారు. వీళ్ళని బేర్ చేయడం కష్టం. పోతే ఒక సెల్ఫ్ టెస్ట్ చేసుకుందాం. మీరందరూ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఉద్యోగాల కోసం వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది? ఓకే, అండ్ ఏదో ఇక్కడ కొంత నేర్చుకుందాం, మన జీవితానికి పనికొచ్చేటటువంటి విషయాలు ఇక్కడ లభిస్తాయని వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది? సో అందరూ ఉపయోగపడుద్దనే వచ్చారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అండ్ మీకు మొట్టమొదట ఇవి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా, అంటే మీరు వేసుకోవాల్సినటువంటి ప్రశ్నలు ఇవి. మొట్టమొదటిది, మీకు ఓటమి అంటే భయం ఉందా? మీరు ఈ ప్రశ్నలు రాసుకోండి, ఉంది లేదు అని ప్రక్కన రాసుకోండి, ఎస్ ఆర్ నో. మీరు నాకు చెప్పక్కర్లేదు, ఎందుకనంటే అందరూ నో అని అనలేదు. రైట్ ఆర్ నాట్? అండ్ కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప అంటాడు. అంటే హృదయ దౌర్బల్యం అనేది క్షుద్రమైనది, దాన్ని వదిలే అర్జున అని చెప్తాడు. అసలు మనకు ఈరోజు భారతదేశంలో ఎక్కువ మంది ఆత్మన్యూనతతో బాధపడుతున్నారు. కారణం ఏంటంటే, మొట్టమొదట మనం ఆధ్యాత్మిక విద్యను వదిలివేయడం, ఇది ప్రధానమైన కారణం. మా నగేష్ గారు మమ్మల్ని క్షమించాలి. ఎందుకో తెలుసా? 14 సంవత్సరాల నుంచి, లేదు చిన్నప్పటి నుంచి వాడికి రామాయణ మహాభారతాలు చెబుతూ ఉంటే, దాంట్లో ఉండే గ్రేట్ క్యారెక్టర్స్ని గురించి మాట్లాడుతూ ఉంటే, ఎందుకండి ఒక జిజియాబాయి ఒక వీర శివాజీని తయారు చేసింది. వివేకానందుడు ప్రపంచ వ్యాప్తంగా రావడానికి
తల్లి కారణం. కానీ వాళ్ళు ఏం చేశారు, ఆ తల్లులు ఏం చేశారంటే బిడ్డల్ని కూర్చోబెట్టి వాళ్ళకి మన పురాణాలని, మన ఇతిహాసాలని గురించి చెప్పారు. అట్లా మహాపురుషులు తయారయ్యారు. అండ్ మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకుంటారా? చాలా తక్కువ వినిపించింది నోళ్ళు. ఓకే, మీ బలం మీద మీకు నమ్మకం ఉందా? బలం అంటే ఇట్ ఈస్ నాట్ కండరాలు ఆర్ సో. ఐ టెల్ యూ, నేను ఐఎమ్ రన్నింగ్ ఆన్ 53, 53 సంవత్సరాలు నాకు. ఇప్పటికీ నాకు కాస్త ఈ సిటీలో చికాకు అనిపించినప్పుడు 2 వీలర్ వేసుకొని మా ఆవిడని ఎక్కించుకొని శ్రీశైలం వెళ్ళిపోతాను. అంటే నా ఒంట్లో శక్తి కాదు, అది లోపల ఉన్నటువంటి శక్తి. నేను ఇది ఉదాహరణగా మాత్రమే చెప్పాను. మిత్రులారా, మీరు కోరుకున్నది మీకు దక్కనప్పుడు బాధ, కోపం, ఆత్మన్యూనత, అసహ్యం ఇవన్నీ కలుగుతాయా? మహాభారతంలో ఒక చిన్న ఇది ఉంది. ఒక సందర్భంలో ధర్మరాజు తనను తాను తిట్టుకుంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, ఎందుకు నువ్వు అలా నిన్ను నువ్వు తిట్టుకుంటున్నావు? తనను తాను తిట్టుకోవడం అని అంటే ఆత్మహత్య చేసుకోవడంతో సమానం అని చెప్తాడు. ఇది నా కర్మ, ఇది నా దౌర్భాగ్యం, నేనేం చేసినా ఇంతే. ఇలా మనల్ని మనం నిందించుకుంటూ పోతే అంతకంటే ఆత్మహత్య వేరేది లేదు. మిత్రులారా, మీరు చెయ్యకపోతే ఇంకెవరూ చేయలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే మీరు చేయగలరు, కానీ చెయ్యాలనేటటువంటి సంకల్పం, చెయ్యాలనేటటువంటి పట్టుదలని మీరు మనసులోకి తీసుకోవాలి. ఇతరుల కంటే మీరు తక్కువని భావిస్తున్నారా? పోనీ ఎక్కువని భావిస్తున్నారా? నేనింతే అనుకుంటున్నారా? ఇక్కడ మీకు ఒక చిన్న ఇది చెప్పాలి. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఇది నా కర్మ, ఇది నా దౌర్భాగ్యం, ఏదో నేను పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపం వల్ల నేనేం చేసినా నాకు కలిసి రావడం లేదు. ఇవన్నీ మాటలు వింటూ ఉంటారా మీరు? ఏమయ్యా, ఏం సార్? ఇదంతా ఉట్టి ట్రాష్. గుర్తుపెట్టుకోండి, కర్మ సిద్ధాంతం ఇలా చెప్పబడలేదు. కర్మ సిద్ధాంతం చెప్పబడింది ఇంకొక విధంగా. మీరు మంచి కర్మలు చేస్తే మంచి జరుగుద్ది, చెడు కర్మలు చేస్తే చెడు జరుగుద్ది. పోనీ మీరు వెనక చెడు కర్మలు చేస్తున్నారు, ఇప్పుడు మంచి కర్మలు చేయండి. మీరు మంచి పనులు ఇప్పుడు చేయడం మొదలెడితే మీ భవిష్యత్తు బాగుపడుతుంది కదా. ఎవరైనా ఆలోచించారా ఇది? నా కర్మాని పూర్వజన్మను గురించి లేకపోతే ఇంతకు ముందు చేసిన దాని గురించి చింతించడం కంటే ఇప్పుడు మంచి పనులు చేయడం అనేది మొదలు పెడితే మీరు మీ జీవితాలు బాగుపడతాయి. ఓకే, ఈ ప్రశ్నలు మీకు మీరు వేసుకోండి. మీకు వచ్చే సమాధానం ఎస్. ఎస్గానే అయితే సెల్ఫ్ టెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఎస్ అయితే మీరు ఖచ్చితంగా ఆత్మన్యూనతతో బాధపడుతున్నారు అని. ఇందాక మీరు ఓకే, ఆత్మన్యూనతతో బాధపడుతుంటే ఆ అటువంటి పరిస్థితి నుంచి మనం ఎలా బయటకు రావాలి? ఈ కంపారిజన్ అనేది నేను బాబు మీ వయసు వాళ్ళల్లోనే కాదు, నేను చాలా పెద్ద వాళ్ళల్లో కూడా చూశాను. కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి, వాడు ఇంకా పక్కవాడికి అన్ని కోట్లు ఉన్నాయని అల్లాడుతుంటాడు. ఎస్, సో అక్కడ డబ్బు ఇవన్నీ పారామీటర్లు కాదు. దిస్ ఇస్ ఎ మైండ్ సెట్. మీ మానసిక స్థితి
ఈ మానసిక స్థితిని మీరు ఈ సమయంలోనే జాగ్రత్తగా మిమ్మల్ని మీరు అడ్జస్ట్ చేసుకోలేకపోతే మీ జీవితం చాలా దుర్భరంగా జరుగుతుంది. ముందే చెప్తున్నాను నేను. అంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్ని, అంటే మిమ్మల్ని మీరు హీనంగా దీనంగా బ్రతకాల్సినటువంటి పరిస్థితుల్ని మీకు మీరే సృష్టించుకుంటారు. కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. ఆత్మవిశ్వాసంతో బ్రతకడానికి ఎలా బయటపడాలి? ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. ముందు సిద్ధపడాలి. ఈరోజు నేను నా పరిస్థితి ఇది, నేను స్కాస్ ఇంటూ స్టార్స్. మీ ముఖం మీద ఆడపిల్లలు, నాకు 3 ఆడపిల్లలు, మా అమ్మాయిలను చూస్తుంటాను. ఎక్కడైనా చిన్న మొటిమ వచ్చిందంటే ఒక 10 సార్లు అద్దంలో చూసుకొని ఇట్టిట్టు అనుకుంటుంటారు. ఆ మచ్చల్ని నక్షత్రాలుగా మార్చండి. అటువంటి మచ్చల్ని, అంటే మీ ముఖం మీద ఉన్న మొటాలని కాదు నా ఉద్దేశం. మీరు మీలో ఉన్నటువంటి లోపాలని వాటిల్ని అధిగమించి మీరు నక్షత్రాలుగా వెలగాలి. దీనికి ఏం చేయాలి? ఎస్, మంచి గొప్ప వాళ్ళ ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకోవాలా? గొప్ప వాళ్ళ చరిత్రలు చదవండి. వాళ్ళ చరిత్రలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాల్ని మీరు ఒక కొల్లాయి గుడ్డ ఒక 4 మూరల పంచ కట్టుకున్నటువంటి గాంధీ ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చాడు. వీధిలో పేపర్లు అమ్ముతూ బ్రతికినటువంటి అబ్దుల్ కలాం ఈ దేశానికి రాష్ట్రపతిగా వచ్చారు. వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి గొప్ప విషయాల్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడం కాకుండా దాన్ని ప్రాక్టీస్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. తెలివిగా విషయాన్ని గ్రహించండి. ఒక్క విషయం మీకు ఇక్కడ నేను సార్ ఇంకొక 2 నిమిషాలు ఎక్స్ట్రా టైం తీసుకుంటాను సార్. నేను 2 నిమిషాలు ఎక్స్ట్రా టైం తీసుకుంటాను. ఓకే, మీ హద్దులు మీకు తెలియలేదు అనుకోండి, గో ఆల్ అవుట్, డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, నథింగ్ విల్ హ్యాపన్, డోంట్ వరీ అబౌట్ ద రిజల్ట్. మీరు హద్దులు ఉన్నాయి అంటే అవి మీకు మీరు నిర్ణయించుకున్నాయే. మీకు అవి తెలియదు అనుకోండి, తెలియకపోతే ముందుకు పరిగెత్తి మీ గొప్పతనాన్ని ప్రకటించండి. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తించండి. మీరు ఇంకొకరికి కానీ సహాయం చేసే మనస్తత్వాన్ని అలవాటు చేసుకుంటే మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది చాలా అంటే మీకు నేను ఎలా చెప్పాలో నాకు చెప్పలేను, కానీ నేను ఇంకొకడికి సహాయం చేస్తున్నాను అనేటటువంటి ఒక ఈగో ఉంటుంది. అది మీలో నేను ఇంకొకడికి సహాయం చేయగలను అనేటటువంటి విశ్వాసాన్ని పెంచుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ టు డెవలప్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీరు ఇస్తూ పోతే మీకు వస్తూనే ఉంటుంది. ఇది మీకు తెలీదు. ఇది నా జీవితంలో నేను నేర్చుకున్నటువంటి సత్యం ఇది. అండ్ ఎవరైనా ఒక చిన్న మంచి పని చేశారనుకోండి, మళ్ళీ పొగిడితే యూ యాక్సెప్ట్, థ్యాంక్స్ అని చెప్పండి. మీ గొప్పతనాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. మీకు ఎవరైనా ఒక అప్రిసియేషన్ ఇస్తే దాన్ని మీరు స్వీకరించండి. అయ్యో లేదండి, నేను అలాంటి వాడిని కాదండి, అంతొద్దండి, వద్దు, ఈ నంగి మాటలు వద్దు. సే థ్యాంక్స్, బీ స్ట్రైట్, బీ బోల్డ్. అండ్ ఎవరైనా మీ మిత్రులు ఎవరైనా ఒక మంచి పని చేస్తే పొగడండి. ఇది మిత్రులారా
ఈ విషయం మీరు రోజు ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ మీరు చేస్తూ పోవాల్సినటువంటి ఎక్సర్సైజ్. బాధ్యతలు తీసుకోండి. ఇంట్లో మీ అమ్మ కూరగాయలు తీసుకురారా అన్నదనుకోండి, పోవే నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, ఇప్పుడు ఎవరు వెళ్తారు, ఇప్పుడే తిరిగి వస్తే బజారంతా, ఇప్పుడు మళ్ళా కూరగాయలు తెమ్మంటావు. అమ్మ రోజు నేనే కూరగాయలు తీసుకొని వస్తా అని బాధ్యత తీసుకోండి. లేదు మీ తమ్ముడిని మీ చెల్లెళ్ళని, అమ్మ రోజు నేను కాలేజీలో వదిలిపెడతా, లేదు స్కూల్కి నేను తీసుకెళ్తా, అటువంటి బాధ్యతలు మీరు తీసుకోండి. మీకు బాధ్యతలు తీసుకొని వాటిల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ పోతే మీకు ఒక రకమైనటువంటి, నేను ఏ పనైనా సరే, మీకు ఇంకొక చిన్న ఉదాహరణ తీసుకుందాం. గోడకు శీల కొడుతున్నారు, మీకు రాదు, మొదటిసారి శీల కొడుతున్నారు. ఏం జరుగుతుంది చెప్పండి? శీల వంగిపోతుంది, లేదా ఒకసారి ఏలు చేతికి దెబ్బ తగులుతుంది. కానీ మీరు పట్టుదలతో ఆ పని చేస్తూ పోతే శీల వంగకుండా చాలా జాగ్రత్తగా హ్యామర్తో దాన్ని లోపలికి కొట్టడం అలవాటు అవుతుంది. అవునా? సో తర్వాత ఏం జరుగుతుంది? శీల నేను కొట్టగలను, అమ్మా ఏమైనా ఉంటే ఏంటి శీలలు నేను కొడతాను అంటారా? సో ఈ కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది మీకు? ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఇందాక మా నగేష్ గారు చెప్పారు, ప్రాక్టీస్, ఎవర్ ప్రాక్టీస్. అండ్ మీలో ఎన్నో కుటుంబాలు వృత్తిదారుల కుటుంబాల నుంచి వచ్చి ఉంటారు. మిత్రులారా, ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. భారతదేశం అధఃపతనానికి పోవడానికి కారణం ఏమంటే వృత్తిదారులు తమ వృత్తుల్ని వదిలివేయడం. మీరు ఏమన్నా అనుకోండి, ఇది సత్యం. ఈ రోజుకి కూడా భారతదేశంలో ఉండేటటువంటి గ్రామాలు సెల్ఫ్ సస్టైన్ అయి ఉన్నాయి అని అంటే కారణం మన భారతదేశ గ్రామీణ వ్యవస్థ నిర్మాణం. ఒక గ్రామానికి కావలసినటువంటి అన్ని వస్తువులు, అన్ని సదుపాయాలు మనకు గ్రామాల్లో దొరుకుతాయి. ఒక కమ్మరి, ఒక కుమ్మరి, ఒక మంగలి, ఒక చాకలి, అన్నిటికీ సంబంధించినటువంటి వాళ్ళు హ్యాపీగా బ్రతకగలరు. మొత్తం ప్రపంచం అంతా ఇన్ఫ్లేషన్తో కొట్టుకుపోతున్న మన భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాలు ఆనందంగా బ్రతికినాయి అంటే కారణం ఆ వ్యవస్థ. ఈరోజు మనం ఏం చేస్తున్నామనంటే, ఎస్ మీరు ఉద్యోగాలు చేయండి, నేను కాదనట్లే, కానీ మీ వృత్తి ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఒక కుమ్మరివాడి కొడుకు రేపు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, కానీ కుమ్మరిగా నువ్వు ముందు కుండలు నేర్చుకో, నీ వృత్తి అది. పడన్ గౌరవించండి అంటున్నాను కాబట్టి ఆ వృత్తిని మీరు చెయ్యమని చెప్పట్లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అక్కడే నేను అదే చెప్తున్నది. మీరు ఇది తక్కువ పని, ఇది ఎక్కువ పని అని ఎందుకు అనుకుంటున్నారు? మీరు చెప్పులు కుట్టేవాడు ఎంత అవసరమో సమాజానికి, పండించేవాడు అంతే అవసరం, పాలన చేసేవాడు అంతే అవసరం. ఈ విషయాన్ని మీరు గుర్తించండి. మొట్టమొదట మిమ్మల్ని మీరు మీ ఆత్మ న్యూనతతో బాధపడడమే ఇది. ఎప్పుడైతే మీరు ఆత్మగౌరవంతో చెయ్యెత్తుతారో, ఎస్ మా చెప్పులు కుట్టే వృత్తి కూడా మాకు పరిపాలించేవాడి వృత్తితో సమానం అని మీరు ఎప్పుడైతే చెయ్యెత్తి చాటగలరో, ఆ రోజు మీరు మీ ఆత్మగౌరవాన్ని మీరు నిలబెట్టుకోగలరు. ఈనాడు చెప్పులు కుట్టడం అనంటే అదేదో చాలా నీచమైనటువంటి వృత్తిగా మీరు భావిస్తున్నారు. అది తప్పు. దాన్ని ఎప్పుడు ఆలోచించకండి. మీరు చేసేటటువంటి వృత్తి ఏదైనా, లేదు మీ వృత్తి కుల వృత్తి ఏదైనా, అది మీకు దైవంతో సమానం. మీ తరాల్ని బ్రతికించింది అది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, ముందు మీ ఆత్మవిశ్వాసం పెరగాలంటే ఇటువంటి మానసిక స్థితిని మీరు అలవాటు చేసుకోవాలా. అటువంటి మానసిక స్థితి మీకు అలవడిందంటే మీరు దేన్నైనా జయించగలరు. అంతవరకు నేను సెట్ గోల్స్. ముందు అయిపోయింది సార్, కన్క్లూడ్. ముందుగా మీరు గమ్యాన్ని నిర్దేశించుకోండి.
ఆ గమ్యం వైపు ప్రయాణించండి. అండ్ నీతి నియమాలు కలిగినటువంటి వ్యక్తులతో మీరు సాంగత్యాన్ని చేయండి. మంచి అంటే గొప్పవాళ్ళ దగ్గర మీరు మెలగండి. దానివల్ల ఎన్నో గుణాలు మీకు అలవాటు అవుతాయి. మీ అనుమతి లేకుండా మిమ్మల్ని ఎవరు తక్కువ చేసి చూడలేరు. మీరు సపోజ్ ఒక అంటే దిగిపోమనే థ్యాంక్ యూ. ఒక చిన్న చిన్న ఉదాహరణ చెప్పి నేను నా టాక్ని ముగిస్తాను. సపోజ్ మీరు పరిగెడుతున్నారు, మీ వెనుక ఒక కుక్క మిమ్మల్ని తరుముతూ ఉంది. మీరు పరిగెడుతూనే ఉంటారు, అది తరుముతూనే ఉంటుంది, మీరు పరిగెడుతూనే ఉంటారు. ఒక్కసారి వెనక్కు తిరిగి చేతిలో ఒక రాయి తీసుకొని తిరగబడండి, ఆ కుక్క తోక ముడిచి పరిగెడుతుంది. ఏ పరిస్థితి అయినా ఇంతే. మీరు అనుమతిస్తేనే మీ లోపలికి వస్తుంది. మీరు అనుమతించకపోతే ఏ పరిస్థితి మిమ్మల్ని ఏమీ చేయజాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, మీ మనసుకి మీరు ట్రైన్ చేయండి. మీ మనసుని ఆటో సజెషన్స్ ఇస్తూ పోండి. స్వాట్ అనాలిసిస్ గురించి సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోండి. మీరు తయారు చేసిన ఒక అద్భుతమైన సిడి వివేకవాణి కొనుక్కోండి, తప్పకుండా కొనుక్కోండి. రేపు వస్తే మళ్ళీ వెహికల్ వచ్చి కొనుక్కోండి. వివేకవాణి. కూర్చోండి. రామకృష్ణ మఠంలో అమ్ముతూ ఉంటారు. ఈ మధ్యలో ఇంకొక సీడీ సరే లేవండోయ్ అనే రెండో సీడీ కూడా వీరి ఖర్చుతో తయారు చేసి రామకృష్ణ మఠంకి ఇచ్చేసాడు. సో మదన్ గుప్తా గారు వారి యొక్క బిజినెస్ డిజైనింగ్, ఎల్సిడి ప్రొజెక్టర్, కెమెరా, ఇవన్నీ. నేను నా జీవితాన్ని ఒక సేల్స్ మ్యాన్గా మొదలెట్టాను. ఎస్, నా సేల్స్ మ్యాన్గా మొదలెట్టి తర్వాత నా ఇంట్రెస్టింగ్ ఫీల్డ్ నాకు ఆర్ట్. బాపు గారు నా అదృష్టం కొద్దీ మా ఇంటికి వస్తారు. నేను మన ప్రధానమంత్రులు, ఇప్పటి వరకు ఉన్న ప్రధానమంత్రులందరికీ నేను వర్క్ చేసే భాగ్యం దక్కింది. అండ్ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ అబ్దుల్ కలాంకి నన్ను 3 రోజులు టెక్నికల్ అసిస్టెంట్గా వేశారు. తర్వాత ఇప్పటి వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరికీ, ఎన్టీ రామారావు దగ్గర నుంచి మన కిరణ్ కుమార్ రెడ్డి గారి దాకా నేను వర్క్ చేసేటటువంటి అవకాశం నాకు దక్కింది. నాకు ఏ టెక్నికల్ సపోర్ట్ కావాలన్నా, పవర్ పాయింట్ కావాలన్నా, వీడియో కావాలన్నా, ఆడియో కావాలన్నా, ఏం కావాలన్నా వీరినే సంప్రదిస్తూ ఉంటాను. ఒకవేళ నేను సంప్రదించడానికి నా టైం లేకుంటే ఏమైనా మాట్లాడుతుంటే మా అబ్బాయి వెళ్ళి ఇక్కడ దగ్గర కూర్చుంటాడు. నా ఆడియో సీడీలు అన్నీ కూడా తయారు చేసింది వీరే, సీడీలు తయారు చేసింది, వీడియో సీడీలు అన్నీ తయారు చేసింది కూడా వీరే. వెరీ వెరీ నైస్ పర్సన్, వెరీ నైస్ పర్సన్ అని తెలియదు. అంత ఈజీగా దొరకడు కూడా. కారణం ఏంటంటే కమర్షియలైజ్ లేదు. సో మనము సార్ ఇంత ఇస్తాను, ఓకే అంతే. ఈ వీడియోగ్రఫీ మాట్లాడేటప్పుడు సుందర విజ్ఞాన కేంద్రం దగ్గర మాట్లాడాడు. సార్ మదన్ గారు ఇంపాక్ట్ స్టార్ట్ అవుతుంది, చెప్పండి సార్ పని అన్నాడు. ఏం లేదు సార్, వీడియో మొత్తం మీదే ఉండాలి. ఓకే ఎంత సార్, మీ ఇష్టం సార్ అన్నాడు. అంతే. ఎవరంటారా? చాలామంది నాకు కంప్లైంట్, సార్ మేము వీడియోగ్రాఫ్ పెడతాము, ఫోటోగ్రాఫ్ పెడతాము. మదన్ గారు చెప్పిన కొటేషన్ చెప్తే అది ఎలా వర్కౌట్ అవుతుంది కాదు సార్, అది వర్కౌట్ కూడా కాదు కదా, దాంట్లో క్యాసెట్లు కూడా రావు కదా, ఆ పవర్ కూడా కాదు కదా, మనిషికి ఇచ్చే శాలరీ కూడా కాదు కదా. బస్ నిజంగా ఏమైనా జరుగుతుందంటే వారి కాంట్రిబ్యూషన్ ఇంపాక్ట్లో వెరీ హై. మనం మాట్లాడుతున్నామో వెళ్తున్నాం కానీ ఇది మొత్తం షూటింగ్ చేసి అద్భుతంగా హై డిజిటల్ క్వాలిటీ ఫోటోగ్రాఫ్స్. మీరు ఇస్తూ పోతే మీరు పొందుతూ పోతారు. పంచుకుంటే పెంచుకుంటాం సార్, పంచుకుంటే పెంచుకుంటాం. సో ఐ రిక్వెస్ట్ నగేష్ గారు అండ్ శ్రీనివాస్ గారు, ప్లీజ్ హానర్ మదన్ గారు. కంగ్రాచులేషన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ స్వామి బోధమానంద అనుంగ శిష్యుడు
మదన్ గుప్తా గారు. సరే, తప్పకుండా. నగేష్ గారు, కైండ్లీ ప్రజెంట్ ఎ స్మాల్ టోకెన్ ఆఫ్ గిఫ్ట్. ప్రజెంట్ స్మాల్ టోకెన్ ఆఫ్ లవ్ టు మదన్ గుప్తా నాకు గారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా గంప గారంటే నాకు అత్యంత సన్నిహితులు. పోతే ఇంకొకటి మొమెంటోని నా మిత్రుడు నగేష్ గారి చేతుల మీదుగా అందుకోవడం. నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని. వాళ్ళు నేను కూడా 11 మంది అన్నదమ్ములు, నేను ఒకడిని 12వ వాడిని. 13